ఆంజనేయులు యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆంజనేయులు యాదవ్ గారు ఇప్పుడు ఏదైతే బీజేపీ చెప్తున్నటువంటి విషయాలు వ్యాఖ్యల్ని మీరు ఏకీభవిస్తారా నమ్మకం ఉందా? నేను అదే చెప్తున్నానండి. మరి నిజంగా బీజేపీకి సిద్ధశుద్ధి ఉంటే 9.5 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి ఈ ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే నిజంగా ఈ మాదిగల మీద ప్రేమే ఉంటే ఇవాళ అదే విధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా అంతేగండి. ఆ రోజు దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నాడు. ఇవ్వకపోగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్ ఇవాళ తీసుకొని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెబుతున్నారు కండి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే నేను ఏం చెప్తున్నా అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. వాళ్ళకు దళితుల మీద ప్రేమ లేదు, బలహీన వర్గాల మీద ప్రేమ లేదు. ఇలా మా జాతీయ అధ్యక్షుడు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అండి. మీకు దమ్ముంటే బీజేపీ బీఆర్ఎస్ మరి ఒక జాతీయ ఒక అధ్యక్షుడు ఏమండి ఒక దళిత సామాజిక వర్గానికి మేము ఏం చెప్తున్నామంటే ఇలా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి ఎందుకు సామాజిక వర్గీకరణ చేయలేదు? ఇలా ఓరట్టుకురు మిమ్మల్ని వర్గీకరణ చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వెల్కమ్ చేస్తున్నాం. మరి బిల్లు కాంగ్రెస్ పార్టీ కూడా మాదిగలను మోసం చేసింది. ఉషా మేర కమిషన్ వేసి రిపోర్ట్ ఇచ్చింది కానీ పార్లమెంట్ లో బిల్లు పెట్టలే. సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ ఈ ముగ్గురు కూడా గాంధీ భవన్ లో మంటలలో కాలిపోయి చనిపోయారు. మా అటువంటి నాయకులు మేము అసెంబ్లీ మీదకి ఎక్కినాము కానీ పార్లమెంట్ లో బిల్లు పెట్టలే. దురదృష్ట శాతం తెలంగాణ ఉద్యమం సీరియస్ గా నడుస్తుంది కాబట్టి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత 2009లో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కానీ వర్గీకరణ గురించి మాట్లాడలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను మీకు. ఎవరు ప్రశ్నించాలన్నా అధికారంలోకి ఇవాళ అదే చెప్తున్నాం. తెలంగాణ ఇచ్చింది తల్లి సోనియా గాంధీ గారు, అన్ని సపన్న వర్గాలకు న్యాయం జరుగుతుందని. మరి ఇవాళ ఇక్కడ తెలంగాణలో న్యాయం ఎవరు జరిగిందని కేసీఆర్ ఫ్యామిలీ తప్ప మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయకండి. ఒక్క నిమిషం ఆగండి ఆంజనేయులు యాదవ్ గారు, ఒక్క నిమిషం ఆగండి రాజు గారు ఆగండి. ఈ బీఆర్ఎస్ బీజేపీ అధికారంలో ఉంది, మరి వాళ్ళు ఏం చెప్పినో ఇవాళ చెప్పాలి కదా సమాధానం. ఈ బీఆర్ఎస్ నాయకులు మరి కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ప్రశ్నించలే? ఇదే బీఆర్ఎస్ బీజేపీ పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలి. దీనికి పార్లమెంట్ లో చట్టం రాజు గారు అంటే ఆంజనేయులు యాదవ్ గారు ఒక నిమిషం ఆగండి. మీరిద్దరు ప్లీజ్, మీరిద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవడం కాదు. ఒక నిమిషం ఆగండి ఆగండి ఆగండి. మాట మీరు ఆంజనేయులు యాదవ్ గారు, ఆంజనేయులు యాదవ్ గారు ఒక నిమిషం ఆగండి. ఈ విషయాల గురించి ప్రశ్నించలే బీజేపీని. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో రాబోతుంది, దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలి, దీని పేరు మీద ఏదో వచ్చి అని నిజంగా చిత్తశుద్ధి బిల్లు పెట్టండి పార్లమెంట్ లో. ఎవరు అడ్డుకున్నారు? ఆగండి ఆంజనేయులు యాదవ్.